నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మొన్న జరిగిన దాడులు, పహల్గామా దాడులకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరికి రివెంజ్ కోరుకున్నారు. బట్ ఆ రోజు మనం చూసాం, ఆ దాడులు వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఏంటి ఇన్ని రోజులు అవుతుంది, మన వాళ్ళు ఏం స్పందించట్లేదు, మన దగ్గర అన్ని ఆయుధ బలగాలు ఉన్నాయా లేదా, ఒకవేళ యుద్ధం వస్తుందని మనం ఏమైనా ఆలోచిస్తున్నామా, ఇలా రకరకాల ఊహాగానాలు. కానీ చూసారా, ఉదయం లేచేసరికి మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మట్టు పెట్టారు అంతే. ఇది మన విజయంగా కూడా మనం భావించవచ్చు. ఏం చెప్తారు? యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్, మొన్న జరిగిన దాడుల గురించి మాట్లాడుకుంటే చాలామంది రివెంజ్ తీర్చుకుందాం అని కూడా అన్నారు. అండ్ ఖచ్చితంగా దాడి చేద్దామని కూడా అన్నారు. చాలా విన్యాసాలు చేసి చూపించారు. వేరే ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా వచ్చింది, ఈవెన్ అమెరికా సపోర్ట్ కూడా వచ్చింది. వాళ్ళేమో కొంచెం చైనా సపోర్ట్ తీసుకున్నారు. అయినా సరే వీళ్ళ ధైర్యం ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ చైనా రఫైల్స్ ఏమైనా వాడి ఏమైనా విధ్వంసం సృష్టిస్తుందా అని అనుకున్నారు. కాకపోతే ఒకటి బాగా చాలామందికి ఉన్న ధైర్యం ఏంటంటే, చైనీస్వే కదా అంటే, చైనా వస్తువులు తెలిసిందే కదా మనకి నార్మల్గా. వాడు ఒకవేళ వాడినా వాడి దగ్గరే పేలుతాయి ఇటు వచ్చేంతవరకు. సో అది వాడు నిజంగా ఏదైనా జపనీస్ టెక్నాలజీయో, కొరియనో, తైవాన్ నుంచో ఏదైనా తెచ్చుకుంటే అని అనుకోవచ్చు. పోన్లే, భయపడడానికి కూడా ఒక అర్థం ఉంది. సో చైనా సపోర్టే కదా, ఇట్స్ ఓకే అన్నట్టు అనుకున్నారు. నవ్ వాట్ హ్యాపెన్, పెహల్గామ్ దాడి తర్వాత చాలామంది కూడా అసలు అంటే ఆ స్టోరీలు విన్న తర్వాత, ఇప్పుడు ఒక్కొక్కరి స్టోరీ వింటూ వస్తున్నాం. మోడీకి చెప్పుకో అనే స్టోరీ, చిన్నపిల్లోని చంపిన స్టోరీ, నువ్వు హిందువా అని అడిగి చంపేయడం. అంటే ఇది ఎట్లా అంటే, ఉగ్రదాడి ఒక దేశం మీద కాదు, ఆ దేశంలో ఉన్న పర్టికులర్ మతం పైన జరిగింది. సో దానికి సంబంధించి చాలామందిందికి అంటే నిన్నగాక మొన్నే కదమ్మా కుంభమేళా అయింది. ఇప్పుడు కుంభమేళాలో 60 కోట్ల మంది వచ్చారంటే అంతమంది హిందువులే కదా. అంటే అంతమంది హిందువులు ఉన్న దేశం, ఒక హిందువుల పైన దాడి జరిగింది. పైగా అది మహాకుంభ 144 ఏళ్ళకోసారి వచ్చింది. అందరూ అండ్ మహాకుంభకు ముందు మొన్నే రామ్లల్లా టెంపుల్ మొత్తం ఇండియా దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంది. రాముడికి మందిరం కట్టాము, అయోధ్యలో రాముడి మందిరం అని. అంటే ఇట్లాంటి సిట్యువేషన్లో నువ్వు హిందువా అని అడిగి చంపడం కొంచెం అనిపించింది చాలామందికి. ఇట్స్ ఓకే, దీనికి ఏదో ఒకరోజు దేవుడే చూసుకుంటాడులే అన్నట్టుగా వదిలేశారు. కరెక్ట్ అదే టైంకి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. సింధూర్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాకి కాశ్మీర్ ఇక్కడ ఉంటుంది సింధూరం లాగా. అండ్ చాలామంది మహిళల నుదుటి మీద బొట్టు చెరిగిపోయినట్టుగా ఫీల్ అయ్యారు. ఇండియన్ ప్రతి మహిళ ఇక్కడ సింధూరం పెట్టుకుంటుంది. అందుకు దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అండ్ మరీ ముఖ్యంగా ఆ పెళ్ళైన 6 రోజులకే తన భర్తను కోల్పోయింది. అంటే సింధూరం తుడిపివేయబడింది అన్నట్టు మనం సెంటిమెంట్గా చూస్తూ ఉంటాం కదా. అంటే చాలా మంది ఎందుకు ఆ ప్రతీకగా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఎన్ని స్టోరీలు, ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంది. వాళ్ళందరూ చావాలని అక్కడికి వెళ్ళాల, పాపం టూరిస్టులు. మొత్తానికి ఏదో జరిగిపోయింది. ఎవరైనా చనిపోతే 14 రోజుల తర్వాత ఏవో చేస్తారు కదా, రిచువల్స్ ఉంటాయి కదా, అలా కరెక్ట్ 14 days ఆగారు. ఇన్సిడెంట్ జరిగిన 14 డే అయిపోయింది అన్న నెక్స్ట్ సెకండే దాడి జరిగిపోయింది. ఇప్పుడు రాత్రి అందరు నిన్న ఎవరికి తెలియదు, అదే కదా, క్యాజువల్గా అందరూ కూడా ఏదో అనుకొని పడుకున్నారు అంతే. మార్నింగ్ లేచి చూసరికి ఏంటి ఇంత జరిగిందా, వచ్చేసరికి ఫోన్లు స్టేటస్లు అన్నీ కూడా అర్థం కాలేదు ఒక్క సెకండ్ ఏం జరిగింది అని. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచి పని చేశారు అందరు, ఇండియా పడుకున్నప్పుడే దాడి చేసి. బికాజ్ అమ్మో ఏదో జరుగుతుందనే భయం కూడా ఉండేది, ఈ టైంకి చేస్తున్నారు ఆ టైంకి చేస్తున్నారు అన్నా కూడా. మార్నింగ్ లేచి చూసరికి ఒక సిచ్యువేషన్ అయిపోయింది. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మొత్తం దేశమే కాదు, ఇటు టాలీవుడ్, బాలీవుడ్, సినిమా వాళ్ళు, క్రికెటర్స్ అందరూ బాగా స్పందిస్తున్నారు ఈ అంశం పైన. అండ్ అలాగే లోకల్స్లో కూడా కొన్ని ఇప్పుడు పాకిస్తాన్ పేర్లతో ఉన్నటువంటి బిజినెస్లను కూడా మోయించేలాగా, ఇప్పుడు కరాచీ బేకరీ, దాని మీద కరాచీ పాకిస్తాన్ కదమ్మా, పాకిస్తాన్ అది పేరు అనుకోవచ్చు కదా. మరి కరాచీ బేకరీని నిన్న చూసావు కదా, చాలామంది మూసేస్తున్నారు ఆ పేపర్లతో.
కరాచీ అనేది. అట్లా ఉంది పరిస్థితి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఓల్డ్ సిటీలో ఎంతమంది ఉన్నారో ఉగ్రవాదులు, ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఇన్ని భయాలు. అండ్ మళ్ళీ ఒక యుద్ధం టైంలో అందరూ కూడా జాగ్రత్త పడండి, ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అనే ఒక సంకేతాన్ని కూడా అందరికీ ఇచ్చారు. అండ్ ఆ సైరన్ కూడా మోగించారు. బట్ అదేంటో రాత్రి భలే అయిపోయింది. అండ్ నౌ అటువైపు చూసుకుంటే పాకిస్తాన్ మీడియా వాళ్ళేమో మమ్మల్ని ఏదో చేసేసారు అని చెప్పేసి పిరికి పందచర్యగా అభివర్ణిస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఆ యాంకర్, ఒక టీవీ యాంకర్ ఏడుచుకుంటూ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగానే న్యూస్ చెప్పింది. మరి ఆ రోజు జరిగినప్పుడు వీళ్ళకి ఆ ఏడుపు రాలేదా? స్టార్ట్ చేసింది ఎవరు? అదే కదా అసలు ఎవరు ఇప్పుడేనే కాదు మా పుల్వామా కూడా వాళ్ళే అవతల దేశమే కదా స్టార్ట్ చేసింది. ప్రతిసారి చూసుకున్నా అవతల దేశమే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇటు చైనా బార్డర్ తీసుకున్నా, అటు పాకిస్తాన్ బార్డర్ తీసుకున్నా, ప్రతిసారి అవతల నుంచి ఇప్పుడు ఇండియా వాళ్ళు కావాలని పని కట్టుకుని అయితే ఎప్పటివరకు ఎవరిని ఏమీ చేయాల. అంతెందుకు లాస్ట్ టైం ఆర్మీ చీఫ్ కమాండర్ని పాకిస్తాన్కి తీసుకెళ్ళి ఆయన ముప్పు తిప్పలు పెట్టేసి తీసుకొచ్చాడు. ఇక్కడంతా వాచింది ఆయనకి, రఘునందన్ అనుకుంటా. సో ఇట్లాంటి సిట్యువేషన్స్లో బట్ నైట్ జరిగిన ఆపరేషన్ సింధూర్ అయితే నిజంగా ఎక్సలెంట్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. అండ్ 26/11 జరిగిన దాడులకు సంబంధించి అయితే ఎవరెవరైతే టెర్రరిస్టులు ముఖ్యమైన స్థావరాలలో ఉంటారో ఆ స్థావరాలను మట్టు పెట్టారు అంతే. ఆ రఫైల్ ఏదైతే ఉందో మన వాళ్ళు వాడింది, ఫ్రెంచ్ డిజైన్ చేసినటువంటి రఫైల్ లోపల బంకర్లో ఉన్నా సరే పేలుస్తుందంట. అవును, అట్లాంటిది వాడిన తర్వాత ఆల్మోస్ట్. కానీ మెయిన్ ఉగ్రవాదులు అయితే నన్ను అడిగితే చావలేదేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదా, కమాండర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇద్దరు చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. బట్ మనకి తెలిసిన విషయం, పాకిస్తాన్ ఇప్పుడు కూడా నంబర్ ని ప్రకటించదు. 100 మంది చనిపోతే 10 మంది చనిపోయారని చెప్తారు. అమెరికా చెప్పింది 62 మెంబర్స్ వరకు అయినా చనిపోయి ఉంటారు అని చెప్పేసి. మన వాళ్ళైతే 100 మంది అంటున్నారు. ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ స్పేస్ని చూసుకొని అక్కడ దాడి చేశారంటే ఇంచుమించు ఆ టెరిటరీ ఎంతమంది పోయారో అర్థమైపోతుంది. సో 100 అటు ఇటుగానే పోయి ఉంటారు. ప్రపంచ దేశాలకు కొంచెం తెలుగు. పాకిస్తాన్ ఏం లేదు ఇద్దరే అంటారు, ప్రతిసారి అలాగే చెప్తారు. సో ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. పాకి కరెక్ట్ బుద్ధి చెప్పారు అని. బట్ ఇది ఇక్కడితో ఆగుద్దా లేదా అనేది ఉంది. ఎందుకు చెప్పనా, యుద్ధం కావాలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే అవతల వైపు నష్టం ఎంత ఉంటుందో యువతల వైపు కూడా అంతే నష్టం ఉంటుంది, ఎంతో కొంత. సో అక్కడ ల్యాండ్ పాడైపోతుంది, మళ్ళీ ఆ భూములు ఎప్పుడు డెవలప్ అవుతాయో తెలియదు, ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుంది. ఇట్లాంటి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో అండ్ మళ్ళీ హైదరాబాద్ని అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకప్పుడు ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ ఇంకా ముస్లిం దేశం లాగానే ఉండే, తర్వాత విలీనమైంది. వీళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ని టార్గెట్ చేసి ఏమైనా చేస్తారన్న భయం కూడా ఉంది మోస్ట్లీ చెప్పాలి అంటే. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే ఎవరైతే మోడీకి చెప్పుకో అన్నారో నోటితో సమాధానం చెప్పారుగా, చేతులతో చేసి అదే కదా ఖచ్చితంగా మనం గర్వించదగ్గ విశేషం ఇది. కానీ నాకు ఏంటంటే ఆ పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోతే బాగుండు అసలు. అది ప్రస్తుతానికైతే ఒక 2 కమాండర్స్ చనిపోయారంటూ వార్త. బట్ చూడాలి, మనకి క్లారిటీ ఇంకా రావాలి అసలు ఎవరు ఏంటి అనేది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.